హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి గణేష్. మీరు చూస్తున్నారు GSG టెక్ టాలెంట్. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు వాట్సాప్లో ఉన్న కొన్ని ట్రిక్స్ గురించి చెప్తాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అలాగే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు కనుక మన ఛానల్లోకి రావడం మీద ఫస్ట్ టైం అయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడున్న జనరేషన్లో వాట్సాప్ అనేది ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు, కానీ మీకు తెలియని కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. కొందరు ఎలా అనుకుంటారంటే, ఇప్పుడు నేను ఒకటే స్టేటస్ చూస్తే వాళ్ళకి సీన్ బాయ్ అని నా పేరు రావద్దు, అలాగే వాళ్ళకి మెసేజ్ చేసినా నేను చూసినా వాళ్ళకి బ్లూ టిక్స్ పడద్దు అని అనుకుంటారు. వాళ్ళకు కూడా ఒక ఆప్షన్ ఉంది, అది ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వాట్సాప్ ఓపెన్ చేయగానే మనకు ఇక్కడ 3 డాట్స్ ఆప్షన్ ఉంటుంది. 3 డాట్స్ ఓపెన్ చేయగానే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి అకౌంట్లోకి వెళ్ళండి. అకౌంట్లోకి వెళ్ళాక ప్రైవసీలోకి వెళ్ళి రీడ్ రిసిప్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకున్నాం. మనం ఇప్పుడు స్టేటస్ చూస్తాం, కానీ వాళ్ళకు చూడనట్టే పడుతుంది. అది ఎలానో చూడండి. ఇప్పుడు వేరే వాట్సాప్ ఓపెన్ చేస్తున్నా. స్టేటస్ పెడుతున్నాను చూడండి. ఇది ఢిల్లీ క్యాపిటల్స్ ఆన్ ద మ్యాచ్ స్టేటస్ పెట్టిన. ఆంధ్ర వెళ్ళి చూస్తా చూడండి, వచ్చింది. ఇక్కడ నేను ఢిల్లీ క్యాపిటల్స్ 100 మ్యాచ్ అని చూశాను. ఇప్పుడు మనం అందులోకి వెళ్ళి చూద్దాం. చూడండి, వ్యూడ్ బై 0. మనం ఇలా అది ఆఫ్ చేసుకుంటే ఎవరి స్టేటస్ చూసినా మనం సీన్ అని పడదు. నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్లో చాలా ఇంపార్టెంట్ మెసేజెస్ వస్తాయి. మనం వాటిని అన్నింటినీ కాపీ చేసి నోట్ ప్యాడ్లోను నోట్స్లో అలా రాసుకునే బదులు వాట్సాప్లోనే ఒక ట్రిక్ ఉంది, అదేంటో చెప్తా చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఢిల్లీ క్యాపిటల్స్ 100 మ్యాచ్. ఇప్పుడు ఇది నేను స్టార్ సెలెక్ట్ చేస్తాను. మనం ఎన్ని మెసేజ్ అంటే మెసేజ్ పెట్టుకోవచ్చు. చూడండి, ఏం చేస్తున్నాను మెసేజ్ పెట్టాను. దీన్ని కూడా మనం స్టార్ పెట్టుకుందాం. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ మెసేజ్ అన్నీ కావాలి కదా, ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ 3 డాట్స్ ఓపెన్ చేయండి. 3 డాట్స్ ఓపెన్ చేసినా మనకి స్టార్ మెసేజ్ అని ఉంటుంది. స్టార్ మెసేజ్ క్లిక్ చేయండి. మనం ఏవేవైతే స్టార్ పెట్టుకున్నామో అవన్నీ ఇక్కడ వస్తూ ఉంటాయి. మనం వాటిని కాపీ చేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు. మనం వాట్సాప్లో వాయిస్ మెసేజ్ అనేది పంపిస్తూ ఉంటాం. మనం వాళ్ళకి సెండ్ చేయ ముందు మనకు ఆ వాయిస్ అనేది మంచిగా ఉందా లేదా అని చూసి మళ్ళీ డిలీట్ చేసుకోవచ్చు. అది ఎలా అని చెప్తా చూడండి. ఇప్పుడు మనం వాయిస్ అనేది ఒకటి చేద్దాం. వెళ్ళండి, బ్యాక్లోకి వెళ్ళాక మళ్ళీ సేమ్ వాట్సాప్ ఓపెన్ చేయండి. మనం ఇక్కడ ఇంతకుముందు రికార్డ్ చేసిన ఆడియో ఉంటుంది. మనం నచ్చితే ఉంచండి, నచ్చకపోతే ఇక్కడ డిలీట్ చేసి మళ్ళీ రికార్డ్ చేసి పంపండి. మనం వాట్సాప్లో స్టేటస్ చూసేటప్పుడు ఇలాంటి పిక్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి పిక్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఒక ఫింగర్తో ఇలా పట్టుకొని మరి స్టేటస్ చూస్తూ ఉంటాం. కానీ మనం ఇలా చేయాల్సిన అవసరం లేదు. మీకు ఒక ట్రిక్ చెప్తాను, అలా చేస్తే అది అలాగనే ఆగిపోతుంది. అదేంటో చూడండి. మన 3 ఫింగర్స్తో ఒకటేసారి ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే అది అలాగే ఆగిపోతుంది. కాంటాక్ట్ ఒకసారి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి, మనం వాట్సాప్లో అప్పుడప్పుడు స్టేటస్ పెడుతూ ఉంటాం. అదేంటంటే ఒక ఫోటో పెట్టి ఆ ఫోటో మీద టెక్స్ట్ పెడుతూ ఉంటాం. కానీ ఆ టెక్స్ట్ అనేది ఒక ఫాంట్లో ఉంటుంది. కానీ ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ట్రిక్లో ఆ ఫాంట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఎలానో చూడండి. ఇప్పుడు ఒక పిక్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ టైప్ చేస్తున్నాను. మనం సెలెక్ట్ చేసుకున్న కలర్ పక్కన చెల్లి లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేయండి. ఫాంట్ అనేది చేంజ్ అవుతూ ఉన్నది చూడండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. మీకైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.